నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీలో కదలిక స్టార్ట్ అయింది. అవును, పార్టీలో ఎవరిని ఉంచాలో, ఎవరిని తొలగిస్తే పార్టీ బాగుపడుతుందో జగన్ ఒక ప్రణాళిక రూపొందించుకున్నారట. పార్టీకి హాని తలపెట్టే అభ్యర్థులను దూరంగా ఉంచాలని మాజీ సీఎం జగన్ గట్టి నిర్ణయమే తీసుకున్నారన్న వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్న మాజీ సీఎం ఓటమిని కౌగిలించుకొని కూర్చోవడం కుదరదని పార్టీని గాడిలో పెట్టే పనిని మొదలు పెట్టేశారు. ఇంతకీ జగన్ ఏం చేయబోతున్నారు, పార్టీని ఎలా బలోపేతం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జగన్ జిల్లాల వారీగా నేతలను పిలిచి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. మరి ఆయనకు వారి నుంచి అందుతున్న ఫీడ్బ్యాక్ ఏమిటో తెలియదు, కానీ వైసీపీలో సమూల ప్రక్షాళనకు జగన్ నడుం బిగించారని అంటున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కదిరిలో మాజీ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఓడిన పార్టీ నుంచి నేతలే బయటకు వెళ్తూ ఉంటారు. ఉన్నవారిని కాచుకోవడమే కష్టమవుతుంది. అటువంటిది పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతను సస్పెండ్ చేయడం ద్వారా జగన్ తాను ఏమి చేయదలుచుకున్నది చెప్పేశారు అని మరికొందరు అంటున్నారు. ఈ సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోయినా పార్టీ మారుతారని టాక్. అయితే ఆయన పార్టీ అభ్యర్థి ఓటమికి కారకుడు అని నిర్ధారించుకుని ఈ యాక్షన్ తీసుకోవడం ద్వారా జగన్ పార్టీలోని ఇతర నేతలకు ఒక సందేశం పంపారు అని అంటున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు కూడా తినేసి కూటమి అభ్యర్థుల కోసం కృషి చేశారని వార్తలు కూడా ఉన్నాయి. దీంతో అటువంటి వారిని గుర్తించి వేటు వేసే పనిలో వైసీపీ హైకమాండ్ ఉందని అంటున్నారు. మొత్తంగా చూస్తే జగన్ మరోసారి 175 నియోజకవర్గాలను ముందు పెట్టుకుని కసరత్తు చేస్తున్నారట. అదే సమయంలో పార్టీలో ఉండేవారు ఎవరు, వెళ్లేవారు ఎవరు అన్న సమాచారం కూడా పార్టీకి పక్కాగా ఉందని సమాచారం. మరి ఈ కసరత్తు తర్వాత పార్టీ పటిష్టం అవుతుందా, కొత్త ఉత్సాహం వస్తుందా, లేక పార్టీలో నుంచి వెళ్లేవారు వెళ్తారా అన్నది చూడాల్సిన విషయం. Please subscribe .news.